ఆచి చికెన్ మసాలా. పట్నం మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మొత్తం 24 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ 13 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2 చోట్ల గెలిచింది. ఇండిపెండెంట్ గా ఒకరు విజయం సాధించారు. బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థి సహకారంతో బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. మరోవైపు 2 రోజులుగా కిడ్నాప్ కు గురైన అభ్యర్థి యాదగిరి ఇవాళ ఓటింగ్ కు హాజరయ్యారు. బీఆర్ఎస్ కే తన మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ ఇబ్రహీంపట్నం నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, అదృశ్యానికి గురైనటువంటి ఆకుల యాదగిరి సడన్ గా ప్రత్యక్షం అవడము, మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇక్కడ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ కండువా అతని మెడలో కప్పడము, నిన్నమన్నటి వరకు అతను కాంగ్రెస్ పార్టీ వైపు మద్దతు ఇస్తా ఉన్నాడు, కాంగ్రెస్ కి సపోర్ట్ చేయబోతా ఉన్నాడు అనే ప్రచారం సాగింది. కానీ ఈ రోజు ఆకుల యాదగిరి ప్రత్యక్షమైనటువంటి వెంటనే బీఆర్ఎస్ నాయకులంతా కూడా తన మెడలో కండువా వేసి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి మళ్లీ పార్టీ తరపునే మీరు సపోర్ట్ చేయాలన్నట్టుగా కూడా వీరు ఆ నాయకులు తెలియజేయడంతో ఒకసారి ఆకుల యాదగిరి మళ్ళీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ ఇంతకు ముందే మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ నాయకులు కొంత వాగ్వాదానికి దిగారు. లోపల బల్లలు గుద్దుతూ బల్లలను ఎత్తివేస్తూ కాంగ్రెస్ నాయకులు మేము ఈ ఎన్నికను ఒప్పుకోవట్లేదు, మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము, కనీసం పబ్లిక్ ఎన్నుకున్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మమ్మల్ని ఇట్లా పబ్లిక్ లో ఓట్లు అడగడం సరైనటువంటి పద్ధతి కాదు అంటూ కొంత వాగ్వాదానికి చేసి కొంత పోలీసులు వచ్చినటువంటి వెంటనే మళ్ళీ సైలెంట్ అయి ప్రస్తుతం ఆ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్ననే 23 మంది వాళ్ళ పార్టీలకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆకుల యాదగిరి మాత్రమే పెండింగ్ లో ఉన్నాడు. ఆకుల యాదగిరి కూడా ఇప్పటి ముందుకే అదృశ్యమైనటువంటి కిడ్నాప్ అయినటువంటి వ్యక్తి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నాడు. కొంతసేపు రసభస జరిగింది, కొద్దిసేపు కౌన్సిల్లో హడావిడి జరిగింది. కాంగ్రెస్ నాయకులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నాయకులంతా తీవ్రంగా ఇష్యూని చూసొస్తా ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులంతా కూడా బయటికి చేరుకొని వారి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు బైకాట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది తమ పార్టీ నాయకులని బలవంతంగా బీఆర్ఎస్ లోకి లాగి ఈ మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని ఒక హడావిడి అయితే సాగుతా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎన్నిక ముగించుకొని తిరిగి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కొంత వాగ్వాదం జరుగుతున్నటువంటి వీడియోలు కూడా మనకు అక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు బైకాట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులందరూ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వారందరూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం బయటకు వస్తా ఉన్నారు. మున్సిపల్ కౌన్సిల్లో కొంత హడావిడి జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కౌన్సిల్లో 2 పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు దూషించుకోవడము, ఒకరిపై ఒకరు వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసుకోవడము, కొంతమంది బైకాట్ చేసి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మున్సిపల్ కౌన్సిల్లో ఇప్పటివరకు ఎవరిని లోపలికి అనుమతించకుండా, లోపల జరిగినటువంటి ఏ ఒక్క వీడియో బయటికి రాకుండా ఎన్నుకున్నటువంటి అభ్యర్థుల మొబైల్ ఫోన్స్ అన్ని ఇక్కడ డిపాజిట్ చేసి కేవలం అభ్యర్థులు మాత్రమే లోపలికి వెళ్లి వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారు, పార్టీల బలాన్ని బట్టి పార్టీల సంఖ్యను బట్టి ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను ఎన్నుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ రోజు కూడా కొంత కష్టంగానే కనబడతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 23 మంది నిన్న వారి అభిప్రాయాలను వ్యక్తం చేసి ఓటు వేసినప్పటికీ ఒక్క ఓటు ఆకుల యాదగిరి మిస్సింగ్ పర్సన్ కిడ్నాప్ కి గురైనటువంటి ఆకుల యాదగిరి కోసమే ఈ రోజు దాన్ని పోస్ట్పోన్ చేయడము. ఇంతకుముందు ఆకుల యాదగిరి ప్రత్యక్షంగా అతను హాజరయ్యి తను మున్సిపల్ హాల్లోకి వెళ్లి తన మద్దతు బీఆర్ఎస్ కి తెలియజేస్తానని ఒక విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. తను అనారోగ్యానికి గురయ్యాను, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, కొంత ఛాతిలో నొప్పి కారణంగా నేను అందుకే ఎన్నికలకు హాజరవ్వలేకపోయినట్టు కూడా జీ తెలుగుతో ఎక్స్క్లూజివ్ గా ఆకుల యాదగిరి మాట్లాడినటువంటి వీడియోలు ఇందాక మనం ప్రత్యక్షంగా చూసాము. తన అనారోగ్యానికి గురయ్యి ఆసుపత్రికి వెళ్లి కోలుకొని వచ్చేసరికి ఇంత సమయం పట్టింది. నేను బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీయే ఇక్కడ జెండా కైవసం చేసుకోబోతా ఉంది. నిన్నటి వరకు కొంత 13 ఉన్నటువంటి సంఖ్య 12కు చేరడము, యాదగిరి అటా ఇటా అని ఒక కన్ఫ్యూజన్ ఉండడము,
ఇప్పుడు ఆకుల యాదగిరి కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ఏ తను మద్దతు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళు గెలిచినటువంటి 13 సంఖ్య నిలబడింది. ఆ తర్వాత బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒకరు, ఇండిపెండెంట్ కి చెందినటువంటి ఒకరు, మొత్తం 15 మంది బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతా ఉన్నారు. ఆ దిశగా ఇప్పటికే బీఆర్ఎస్ ప్లానింగ్ చేసింది. మొత్తం మున్సిపల్ కార్యాలయం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీ నాయకులు తమ ఓటు హక్కుని వినియోగించుకొని మా పార్టీ మద్దతు వీరికి అని తెలియజేసుకుంటూ కొంతమంది బైకాట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. కొంతమంది పార్టీలకు మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గత 3 రోజులుగా ఉత్కంఠ రేగుతున్నటువంటి ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఒక కంక్లూడింగ్ వచ్చింది, ఒక ఫైనల్ కొలిక్ వచ్చింది. మొత్తం అందరు సభ్యులు 15 మంది సభ్యులు కలిసి బీఆర్ఎస్ పార్టీని చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నుకోబోతా ఉన్నారు. ఆ ప్రాసెస్ సాగుతా ఉంది. ఆ దిశగా ఓటింగ్ ప్రక్రియ కూడా సాగుతా ఉంది. వారి వారి అభిప్రాయాలను కూడా పోడియం సేకరిస్తా ఉన్నారు. నిన్నలాగా కాకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి వాళ్ళందరికీ రక్షణ కల్పించి ఎవరు ఏ పార్టీ వైపుగా మొగ్గు చూపకుండా ఆ పార్టీ నాయకులు ఆ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మాత్రం ఈ ప్రక్రియ సాగుతా ఉంది. కాబట్టి మొత్తానికి ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఈ రోజు ఆకుల యాదగిరి తిరిగి ప్రత్యక్షమయ్యి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ కండువా మెడలో వేసుకొని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు కాబట్టి వారి సంఖ్య 15కు చేరుకుంది. యాజ్ ఇట్ ఈజ్ గా కాంగ్రెస్ గెలిచినటువంటి 8 స్థానాల్లో ఆకుల యాదగిరి ఒకవేళ సపోర్ట్ చేసినుంటే 9, ఇద్దరు బీజేపీ సపోర్ట్ చేసినుంటే 10, ఎక్స్ అఫీషియో ఓటు ఒకటి 11, ఇంకా 2 ఓట్లని ప్రయత్నం చేసి కాంగ్రెస్ జెండా ఎగరవేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డికి బిగ్ షాక్ తగిలిందని అనుకోవాలి. సొంత గడ్డలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోపోలేరు కాంగ్రెస్ నాయకులు. అధికారంలో ఉండి సొంత గడ్డపైన బీఆర్ఎస్ ఫామ్ చేయబోతా ఉంది. ఆ దిశగా ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ సాగుతా ఉంది. కాంగ్రెస్ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. పబ్లిక్ లో ఓటింగ్ పెట్టకుండా ఈ రహస్యమైనటువంటి ఓటింగ్ పెట్టినుంటే ఖచ్చితంగా మా పార్టీయే ఈరోజు ఫామ్ చేసేవాళ్ళు. పబ్లిక్ లో ఈ ఓటింగ్ పెట్టడం కారణంగా ఆ పార్టీ ఉన్నటువంటి కట్టుబాట్లు లేదా ఎవరికి ఓటు వేశారనే ఒక బహిర్గతం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఓటింగ్ ప్రక్రియని ఈ విధంగా సాగించడం కరెక్ట్ కాదు అంటూ మాత్రం కాంగ్రెస్ నాయకులు ఈ రకమైనటువంటి వాదనలు మున్సిపల్ కౌన్సిల్లో వినబెట్టిస్తా ఉన్నారు. ఈ బల్లలు ఎత్తేయడము, టేబుల్ని విసిరేయడము, ఒకరిపై ఒకరు నెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడము, ఒకరిపై ఒకరు పరస్పరంగా కొంత దాడి చేసుకునేటువంటి ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఒకసారిగా పోలీసులు వెళ్లి కౌన్సిల్లో ఉన్నటువంటి వారిని అంతా కూడా అదుపు చేసి ఎవరు కూడా పోట్లాడ గొడవలు జరగకుండా పీస్ఫుల్ గా మీ పార్టీకి మీరు మద్దతు తెలియజేయండి అంటూ మాత్రం వారు సూచించడంతో ఇప్పుడు పీస్ఫుల్ గా సాగుతా ఉంది. మరి కాసేపట్లో అఫీషియల్ గా ఎన్నికల కమిషన్ ఏ పార్టీ జెండా ఎగరవేసింది అనే దానిపై కూడా అధికారిక లెక్కలతో పాటు మీడియాకు రిలీజ్ చేయబోతా ఉన్నారు. దాదాపు బీఆర్ఎస్ కి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఖరారైనట్టుగా సమాచారం అందుతోంది. అందరూ కూడా 15 మంది సభ్యులు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి చైర్మన్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా వాళ్ళు అఫీషియల్ గా మనకు హాస్పిటల్లో ప్రకటించబోతా ఉన్నారు. మొత్తం 15 మంది మద్దతుతో 15 ఓట్లతో బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతా ఉంది. కాంగ్రెస్ ఎన్ని ఎత్తుగడ్డలు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా సొంత క్యాడర్ ని కాపాడుకోలేకనేటువంటి సిచ్యువేషన్, అవతల ఉన్నటువంటి పార్టీ నాయకులని ఇటు కాంగ్రెస్ వైపు లాగలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ సిచ్యువేషన్ దయనీయంగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభంజనం సాగితే ఒక ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో మాత్రం తాము ఓటమి పాలవ్వబోతా ఉన్నారనే లెక్కలు మరి కాసేపట్లో అఫీషియల్ గా బయటికి రాబోతా ఉన్నాయి. ఇప్పటికీ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. నిన్న 23 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నా ఇప్పుడు ఒకరు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకొని మొత్తం 15 మంది బీఆర్ఎస్ కి మద్దతు తెలియజేస్తూ బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్టుగా అనధికారిక సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ అఫీషియల్ గా ప్రకటించబోతా ఉంది. హైదరాబాద్ కి అత్యంత దగ్గర ప్రాంతమైనటువంటి ఇబ్రాహీంపట్నం కూడా బీఆర్ఎస్ కైవసం కాబోతా ఉంది. బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తం 15 మంది సభ్యులు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ కి ఓటు వేయడంతో బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. రవితేజ, నిన్న ఆకుల యాదగిరి కిడ్నాప్ కు గురయ్యారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అంటే ఈ రోజు ఆయన బయటకు వచ్చి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే నిన్నటి వరకు అసలు ఏం జరిగింది కుటుంబ సభ్యులు తెలియదా? ముందుగా ఆకుల యాదగిరి గత ఎన్నికల సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా సేవలు అందించినటువంటి కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాలు ఎలా వ్యవహరించాలి, ఎలా పార్టీని తిప్పుకోవాలి, క్యాడర్ ని బలపరచుకోవాలి అంటే కొంత అనుభవం అయినటువంటి వ్యక్తి ఆకుల యాదగిరి. ఈ ఎన్నికల సందర్భంగా కూడా
చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవి ఇస్తానని బీఆర్ఎస్ నమ్మించింది. కానీ తీరా తనకు కాకుండా వేరే ఇద్దరు వ్యక్తులకు ఖరారు చేయబోతా ఉందన్న ఒక సమాచారంతో క్యాంప్లో ఉన్నటువంటి అతను ఇమీడియట్ గా క్యాంప్లో నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే బీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పి ఈరోజు మున్సిపల్ కార్యాలయంలోకి తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేస్తారు. ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో నిన్న తన భార్య వసంత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆకుల యాదగిరి మిస్ అయ్యాడు, అదృశ్యమయ్యాడు, కొంతమంది వ్యక్తుల పేర్లని జోడించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు 363 BNSS ప్రకారంగా కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆకుల యాదగిరి నిన్న కనిపించకపోవడంతో మున్సిపాలిటీ ఎదురుగా నిన్న హైడ్రామా సాగింది. చాలాసేపటి వరకు కాంగ్రెస్ శ్రేణులు ఆకుల యాదగిరి వర్గం అంతా కూడా మున్సిపల్ కార్యాలయం పైన దాడికి తెగబడ్డారు. దాడులు చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా వందలాది మంది మున్సిపల్ కార్యాలయం వైపు దూసుకురావడంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయకపోవడంతో ఈ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. కానీ ఈ రోజు 1000 మంది పోలీసులను పెట్టి కేవలం గెలుపొందినటువంటి అభ్యర్థులే మినహా మిగతా ఎవరు కూడా ఇటువైపుగా రాకూడదంటూ కూడా 4 రోడ్లపై కూడా పోలీసులు పహారా ఏర్పాటు చేసి బ్యారిగేట్లను ఏర్పాటు చేసి వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో గెలిచినటువంటి అభ్యర్థులు మాత్రమే లోపలికి వెళ్లి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను ఓట్ల రూపంలో వ్యక్తం చేసి ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతా ఉన్నారనే ప్రాసెస్ సాగుతా ఉంది. 99.9% బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కైవసం చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అధికారికంగా ఆ వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా కానీ అఫీషియల్ గా ప్రకటించబోతా ఉన్నారు. అనుకున్న విధంగానే 15 మంది ఓటు వేసి బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారా, ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా లాగి బలమైనటువంటి సంఖ్యని పెంచుకున్నారా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాలి. కొంత గందరగోళం నడుమ ఉదయం నుంచి కూడా కౌన్సిల్ సాగింది. కిడ్నాప్ కి గురైనటువంటి ఆకుల యాదగిరి వ్యవహారం ఎపిసోడ్ ఇక్కడితో ముగిసినట్టుగా కనబడతా ఉంది. అతను అనారోగ్యానికి గురయ్యాను, నాకు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉండడం కారణంగా నేను ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను, ఛాతీలో నొప్పి కారణంగా నేను రాలేకపోయానంటూ కూడా ఇంతకుముందు జీ తెలుగుతో ఆకుల యాదగిరి మాట్లాడినటువంటి వీడియో మనం ప్రత్యక్షంగా స్క్రీన్ పైన చూసాము. తను యాక్టివ్ గానే ఉన్నాడు. తను నడుచుకుంటూ పార్టీ కండువా వేసుకొని బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తా ఉన్నాము. బీఆర్ఎస్ మున్సిపాలిటీ కైవసం చేసుకోబోతా ఉంది. చైర్మన్ వైస్ చైర్మన్ మేమే ఎన్నుకోబోతా ఉన్నాము. మా సంఖ్య 15 అంటూ కూడా ఆకుల యాదగిరి జీ తెలుగుతో మాట్లాడుతూ లోపలికి వచ్చినటువంటి బయటిని మనం ప్రత్యక్షంగా ప్రసారం చేశాము. ఆకుల యాదగిరి 14 మందితో కలిసి అతను ఒక ఓటుతో మద్దతు తెలియజేయడంతో 15 ఓట్లతో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికి నిన్న నుంచి ఉత్కంఠంగా సాగినటువంటి ఎపిసోడ్ లో ఈ రోజుతో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ అఫీషియల్ గా ప్రకటించబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. మొత్తం 24 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 13 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2 చోట్ల గెలిచింది. ఇండిపెండెంట్ గా 1 విజయం సాధించారు. బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థి సహకారంతో బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. మరోవైపు 2 రోజులుగా కిడ్నాప్ కు గురైన అభ్యర్థి యాదగిరి ఇవాళ ఓటింగ్ కు హాజరయ్యారు. బీఆర్ఎస్ కే తన మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కిడ్నాప్ అయిన వ్యక్తి నేను చెప్తా అడేసుకోవాలి. బీఆర్ఎస్ కలిపితే 15 అవుతారు వాళ్ళు. ఇంకేం మొత్తానికి బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉందా మున్సిపాలిటీ? తప్పకుండా 100% బీఆర్ఎస్ కైవసం చేసుకుంటున్నాం. నిన్న కూడా మాకు పూర్తి కోరం ఉన్నాక వాంటెడ్ గా అధికార మదంతో అక్కడ స్థానిక ఎమ్మెల్యే లోపల కూర్చొని పోస్ట్ పోన్ చేయించడం జరిగింది. ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్ లోపల